రాష్ట్రంలో ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు తెలిపింది. రాష్ట్రమంతా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రరాజు గారు మనతో ఉన్నారు. వారిని మరి నమస్తే సార్. నిన్న మొన్న చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి ఉంది. అంటే ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటారు? ముఖ్యంగా నిన్న సాయంత్రం ఒక కన్వర్జెన్స్ జోన్ అయితే మనకి తెలంగాణ, రాయలసీమ అండ్ నార్త్ తమిళనాడు ఈ వైపుగా ఏర్పడిందండి. ఈ కన్వర్జెన్స్ జోన్ వల్లే నిన్న సాయంత్రం తర్వాత ఈ వర్షాలు పడినాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో హైయెస్ట్ గా మనకి 7 సెంటీమీటర్ రెయిన్ఫాల్ జరిగింది. దాని తర్వాత మిగతా అన్ని చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురిశాయండి. నిన్న 50 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమైనా వాతావరణ హెచ్చరికలు అనేవి జారీ చేశారా? అదండి, ఇవాళ కూడా ఈ ఏదైతే కన్వర్జెన్స్ జోన్ అన్నామో ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందండి మనకి. సో దాని కారణంగా ముఖ్యంగా తూర్పు జిల్లాలంటే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఖమ్మం ఈ జిల్లాల్లో మనకి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందండి. హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? హైదరాబాద్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మోస్తరు వర్షం కూడా 1-2 చోట్ల మాత్రమే, తేలికపాటి వర్షాలు కొంచెం సిటీ అంతా ఉండే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం ఎంత ఉందంటారు? ఇవాళకి మనకి -8% లోటు అయితే ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ లోటు అయితే మనకి యాదాద్రి భువనగిరిలో -47% లోట్లో మనం వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఇంకా ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఒక అల్పపీడనం అయితే మనకి నార్త్ ఇండియాలో ఉందండి. ఉత్తర భారతదేశంలో ఎస్పెషల్లీ ఓవర్ ది బీహార్ దాంట్లో ఉంది ఒకటి. బట్ ఏమంటాం, దాని ప్రభావం అయితే మనకి ఎటువంటి ప్రభావం లేదు. రాబోయే కాలంలో 13వ తారీఖు వరకు చూసుకున్నట్లయితే ఎటువంటి లో ప్రెషర్ సిస్టమ్స్ మనకి ఫామ్ అయ్యే అవకాశాలు అయితే కనబడట్లేదు, ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న రీజియన్స్లో అయితే. బట్ 13 తర్వాత కొంచెం ఒక లో ప్రెషర్ సిస్టమ్ అరౌండ్ ఒడిశా కోస్ట్ అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. బట్ అది కూడా ఏంటంటే ఇంకా ఖచ్చితమైన అంచనా లేదు దాని మీద. సో ఖచ్చితంగా కూడిన అంచనా వచ్చిన తర్వాత దాన్ని కూడా మనం చెప్తాం జరుగుతుందండి. నైరుతి ఋతుపవనాలు చురుకుదనంతో మననైతే వర్షం పడిందని అయితే ప్రకటించారు. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు చురుకుదనంతో లేవంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు వీక్ గానే ఉన్నాయండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇవి ఎలా ఉంటాయంటే ఒక రోజు విండ్ స్పీడ్ బేస్ ఉంటాయండి. ఇప్పుడన్నా మనకు కొంచెం ఎస్పెషల్లీ ఈ వెస్ట్ కోస్ట్ అక్కడ ఉండే విండ్స్ బట్టి మనం నైరుతి ఋతుపవనాలు మనం చురుగ్గా ఉన్నాయా లేదంటే వీక్గా ఉన్నాయని చెప్తాం. ప్రస్తుతం పరిస్థితుల్లో నిన్న కూడా మనం చూసుకున్నట్టే వర్షపాతం అనేది మనకి రాష్ట్రం అంతా పడింది వర్షం. బట్ అవన్నీ కూడా ఒక తేలికపాటి లేదంటే కొంచెం చిరుజల్లులు లేదా తుపర ఇలాంటివి చిన్న చిన్న వర్షాలు అండి. బట్ అది కూడా మనం లెక్క వేస్తాం కాబట్టి మనకు విస్తారంగా వర్షం పడిందని చెప్తున్నాం. కానీ ఒక భారీ ఏదైతే మాన్సూన్లో వచ్చే భారీ వర్షాలు అయితే ఉంటాయో, మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసిన అవకాశం అయితే మనం ఎక్కడ కనపడలేదు ఇప్పుడు దాకా. సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు మనం వీక్ మాన్సూన్ అని చెప్తామండి దీన్ని. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి రాఘవేంద్రరాజు గారు చెప్తుంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చెప్తున్నారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.